వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా రేణిగుట్టలో ఘనంగా ఎస్ఐఆర్ కార్యక్రమం పాల్గొన్న వైఎస్ఆర్సీపీ కీలక నేతలు గుత్తివారిపల్లిలో పార్టీ శ్రేణులతో మమేకమైన జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ మద్దెల గురుమూర్తి. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలి. కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పిలుపు. గుత్తివారిపల్లిలో వైఎస్ఆర్సీపీ ఎస్ఐఆర్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, గ్రామస్తులు. నేతల రాకతో గుత్తివారిపల్లిలో సందడి. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా దిశానిర్దేశం. మా పచ్చని పొలాల్లో పంట కాలువలకు సాగునీరు రాకుండా అడ్డంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రహారీ నిర్మాణాలు, రైతుల మోర ఆలకించండి. ఎంపీ గురుమూర్తి. జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి గ్రామ రైతుల ఫిర్యాదు. వెదళ్ల చెరువు, గుత్తివారిపల్లి, మల్లవరము ఇలా అనేక గ్రామాల ప్రాంతాలలో ఇక్కడున్నటువంటి రైతులకందరికీ కూడా ఒక పెద్ద సమస్య వచ్చింది. స్థానికంగా వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకొని తద్వారా జీవనోపాధి పొందుతున్నటువంటి వీళ్లకు ఇక్కడ రమాదేవి హాస్పిటల్ అధినేతలు ఈ చుట్టుపక్కల వందలాది ఎకరాలు కొని వ్యవసాయ భూములను వాళ్ళు కొన్నటువంటి స్థలాలకు అడ్డుగా ఈ రైతులకు నీటి సరఫరా లేకుండా మా హద్దులు ఇవి అని గోడలు కట్టడంతో రైతులు ఎవ్వరూ కూడా పంటలు పండించేటువంటి పరిస్థితి ఈ 3-4 గ్రామాలలో పూర్తిగా పోయింది. ఏ రైతైనా కూడా స్థలం అమ్మచ్చు, ఏ పెట్టుబడిదారుడైనా కొనచ్చును. కానీ ఈ పొలాలన్నీ కూడా ఇప్పటికీ వ్యవసాయ భూములే కానీ రెసిడెన్షియల్ జోన్లో కానీ లేదా కమర్షియల్ జోన్లో కానీ తుడా అనుమతులతో లేనటువంటి స్థలాలు. రైతులు ఎవరైనా స్థలాలు కొనుక్కొని పక్కన రైతులు ఉన్నప్పుడు ఇది నా స్థలమని గోడలు కట్టేసేటువంటి అధికారం లీగల్గా రాజ్యాంగం మనకు కల్పించలేదు. ఆ కొన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని వ్యవసాయ భూమిగానే కొన్నారు తప్ప తుడా అనుమతులు ఫ్లాట్లకు వేసి తీసుకున్నటువంటి స్థలాలు కావవి. ఈ రకంగా ఇతర రైతులకు నీళ్లు లేకుండా ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి ప్రభుత్వంగా ముద్రపడుతున్నది. రైతులకు పూర్తి అన్యాయం చేస్తున్నది. రైతుల కళ్ళల్లో రక్తం చూస్తున్నది. అదనంగా ఈ రకమైనటువంటి వాళ్ళనందరినీ కూడా ప్రోత్సహించి వాళ్ళు మేము కొన్నాం కాబట్టి గోడలు కట్టేస్తాము అని ఇష్టం వచ్చినట్టుగా గోడలు కట్టి మిగతా సన్నకారు చిన్నకారు రైతులందరూ అరెకరా 3/4 ఎకరా ఉన్నటువంటి రైతులకు నీళ్లు లేకుండా చేయటం అనేది, నీటి పారుదల లేకుండా అడ్డుకోవటం అన్నది మానవ సహజ వ్యతిరేకము, చట్ట వ్యతిరేకము. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మాకు న్యాయం చేయండి అని ఈ పల్లెల ప్రాంతాల రైతులందరూ కూడా మొరపెట్టుకుంటే వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు బనాయించటం అన్నది మరింత తప్పిదం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తాం. మేము రోడ్లలోకి వచ్చేటువంటి పరిస్థితి రానివ్వకుండా ఉండేటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగాన్ని, ఆ గోడల్ని అలా కట్టడాన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వందే అని హెచ్చరిస్తున్నాం.